రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయం. ఎమ్మెల్యే జీఎస్ఆర్ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలని, ప్రైవేటు వ్యక్తులు దళారులకు అమ్ముకుని మోసపోవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రైతులకు సూచించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి తీసుకురావాలి. పరకాల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోళ్లను పరకాల భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈరోజు పత్తి పండించేటువంటి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి సీసీఐకి తేమ శాతం 15 నుంచి 20%, 12 నుండి 20% ఉండాలని, అదేవిధంగా ఎకరాన 12 క్వింటాలు కొనాలని చెప్పి ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం సీసీఐకి ఉత్తరం రాయడం జరిగింది. దీన్ని వెంటనే అమలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు 12 క్వింటాలే కాదు, ఇంకా 15 క్వింటాలు కూడా పండించేటువంటి రైతులు ఉన్నారు. ఆ రైతులు పరిస్థితి మరి ఎక్కడ అమ్ముకోవాలి? మీరు ఏదైతే సీసీఐ ద్వారా మీ యొక్క పంట దిగుబడి ఏ రకంగా వస్తుందో దాన్ని చూసి మీరు యొక్క వెసులుబాటు కల్పించాలి, కానీ ఈ 7 క్వింటాలే కొనాలని చెప్పే నిబంధనను ఎత్తివేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తేమ శాతం కూడా పూర్తిగా మనకి ఈరోజు ఈ సీజన్లో వర్షాలు పడకుండా ఎక్కువ వానకాలం ఇప్పుడే రోహిణి కార్తె వచ్చినట్టుగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడడం వల్ల వరి దిక్కు నష్టపోయి కింద పడుతున్నది, పత్తి చేను మీదనే తడిసి ముద్దవుతున్నది. రైతు పెట్టుబడి పెట్టి దిక్కుదోచని పరిస్థితుల్లో రైతాంగం ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే సడలింపు ఇచ్చి రైతును ఆదుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరు కూడా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ యొక్క వెసులుబాటు కల్పించే విధంగా వాళ్ళ యొక్క బాధ్యత వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.